ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అది కేవలం ఒక మరణం కాదు, అది మనందరి ఓటమి, మన వ్యవస్థ ఓటమి, మన సమాజం ఓటమి. ఈ సమస్యకు బాధ్యులెవరు? పాత ప్రభుత్వమా, కొత్త ప్రభుత్వమా, అధికారుల లేక పరిస్థితుల? ఒకసారి ఈ గ్రాఫ్ లోని గణాంకాలు చూడండి. 2015లో 1400గా ఉన్న ఆత్మహత్యల సంఖ్య 2023 నాటికి 56కి పడిపోయింది. ప్రతి సంఖ్య వెనుక నిలబడిన ఒక ప్రాణం, నిలబడిన ఒక కుటుంబం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తుందని అందరూ ప్రశంసించారు. మన రైతన్న కళ్లల్లో మళ్లీ ఆశ కనిపించింది. కానీ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు 56 నుండి మళ్లీ 271 వరకు పెరిగాయి. ఇక 2024లో 376, 2025లో 402 రైతుల ఆత్మహత్యలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి తెలంగాణ రైతులకు కేసీఆర్ ఇచ్చే 10,000 భిక్షం కాదు, మేము 15,000 ఇస్తామని, కౌలు రైతులకు కూడా భరోసాని వర్తింపచేస్తామని కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి కేసీఆర్ ని కాదని తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మరి ఈ కాంగ్రెస్ మన రైతన్నలకు అన్నం పెడుతోందా లేక నోట్లో మట్టి కొడుతోందా అనేది మీరే మీ కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.